హలో అండి అందరికీ. ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చికెన్ పచ్చడి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా గిన్నె పెట్టుకుని 1 కేజీ చికెన్ అయితే నేను గ్యాస్ మీద పెట్టుకున్నానండి. దాంట్లో 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకుని దగ్గరికంటే ఉడకబెట్టుకుంటున్నాను. అందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అయితే అసలు ఉండకూడదు. అలా ఉడకబెట్టుకోవడం వల్ల నీళ్ళన్నీ ఆవిరైపోయి నీచు వాసన అన్నది మనకి రాదు. అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. మీకు చికెన్ పచ్చడి కావాలన్నా, మటన్ పచ్చడి కావాలన్నా, అలాగే రొయ్యల పచ్చడి కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. నేను పక్కన చింతపండు పులుసు ఉడకబెట్టుకుంటున్నానండి. చికెన్ పచ్చట్లో కానీ, మటన్ పచ్చట్లో కానీ, అలాగే రొయ్య పచ్చట్లో దేంట్లో అయినా సరే చింతపండు పులుసు వేస్తారండి. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. నేను చింతపండు గుజ్జు కింద తీసుకుని దాన్ని వేరే గిన్నెలోనూ ఉడకబెట్టుకుంటున్నానండి. ఇది కలపడం వల్ల 6 నెలల వరకు మీరు బయట పెట్టుకున్న పచ్చడి పోదండి. బూజు పట్టడం కానీ, టేస్ట్ మారడం కానీ అలాంటిది ఏమి ఉండదు. దగ్గరికంటే ఉడకబెట్టుకుంటున్నాను. ఈ పులుసు అందులో పులుపు కోసం వేస్తానండి. చూడండి, నీళ్ళన్నీ ఎన్ని నీళ్ళు ఊరినాయో ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలండి. ఈ చికెన్లోనే దగ్గరికంటే ఉడికిపోవాలి. వాటర్ అయితే అసలు ఉండకూడదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఎక్కువ చెంచంలు ఆడిపోద్దండి. మీరు ఎక్కువ సార్లు కూడా దాన్ని కదపకండి, ముక్కలు విడిపోతాయి. ఒక 2-3 సార్లు కలిపేసి మూత పెట్టకుండా దగ్గరికంటే ఉడకబెట్టేసుకోండి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే దాంట్లోకి తీసుకుందాం. వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఈ మూకుట్లోనే మనం వేరుశనగ ఆయిల్ పోసుకుందాం. ఇది వేరుశనగ అండి, లైన్ బ్రాండ్ వేరుశనగ. మీరు వేరుశనగ వేసుకోవటం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఒక 100 గ్రాములు యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చికెన్ అయితే అందులో వేసుకుందాం. మీరు ఇంట్లో ఎంత రుచిగా చేసుకుంటారో అంత రుచిగానే నేను చేస్తానండి. కొంతమంది స్పైసీ ఇష్టపడతారు, కొంతమంది స్పైసీ లేకుండా తింటారు. మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి మేము పట్టి పంపిస్తామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు రుబ్బుకున్నది వేసుకోవాలి. దాన్ని ఎర్రగా వేయించాలండి. పచ్చివాసన పోయినంత వరకు ఈ చికెన్తో పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలండి. దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే దీన్ని ఒకసారి కలుపుకుందామండి. 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందామండి.
అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాము, దాన్ని బట్టి మీరు ఇప్పుడు తగ్గించుకుంటాం పెంచుకుంటాం చేసుకోవాలి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లర కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూర కారమేనండి, సాంబార్ కారం. దీంట్లోకి మనం సాంబార్ కారమే వేసుకోవాలండి, మసాలాలన్నీ వేసినవి. ఒకసారి కలుపుకుందామండి. శుభ్రంగా ఎర్రగాను పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం వేపించుకుందాం. దీంట్లోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుపుని అయితే ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు ఎక్కువగా ఉంటుంది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కేజీ చికెన్కి. టేబుల్ స్పూన్ అండి నేను వాడేది. దీన్ని ఒకసారి పూర్తిగా మనం కలుపుకుందాము. ఇది ఇంకెక్కువ ఏగనవసరం లేదండి. ఒకసారి మీరు కారం, మసాలాలు, చింతపండు పులుపు, ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మెంతిపొడి, ఆవపొడి కలపాలి. వేడిగా ఉన్నప్పుడు ఆవపిండి కలిపితే చిరుచేది వచ్చేస్తుందండి. అందుకని బాగా చల్లారిన తర్వాత మనం 1 స్పూను ఆవపిండి, 1 అర టీ స్పూన్ మెంతిపిండి కలుపుకుందామండి. పూర్తిగా దీన్ని చల్లారనిద్దాము. ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 6-7 నెలలు ఖచ్చితంగా ఇది ఉంటుందండి. మనం చింతపండు పులుపు ఉడకబెట్టింది వేసాం కాబట్టి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. అదే నిమ్మకాయలు పిండి రసం చేసుకుని వేస్తే కనుక తొందరగా పాడైపోతుందండి. అలాగే ఇందులో నిమ్మప్పు కూడా కలుపుతారు. నేనైతే నిమ్మప్పు కలపట్లేదండి, చాలా ఆరోగ్యకరంగా చేస్తున్నాను. మీకు కావాలంటే వాట్సాప్లోను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఆర్డర్ చేసుకోండి. ఫోన్పే నెంబర్కి. ఇప్పుడు 1 స్పూను ఆవపొడి, 1 అర టీ స్పూన్ మెంతిపొడి కలుపుకుందామండి. పూర్తిగా కలిసేలా కలుపుకుందాము. దీన్ని వేరే కంటైనర్ బాక్స్లోకి తీసుకుందామండి. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.